అందరికీ నమస్కారం. ఈరోజు బిఎస్ఆర్ న్యూస్ తెలుగు రోజు ఈ టయానికి మనం అందరం కలుసుకుంటామని నిన్న కూడా చెప్పున్నాము. దానిలో భాగంగా ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆ మహారాజును తలుసుకొని దర్శనాపురి ప్రజలందరికీ కూడా ఛత్రపతి శివాజీ పుట్టినరోజు కాబట్టి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1630 ఫిబ్రవరి 9న పూణే జిల్లాలో జోన్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో సాహాజీ జిజియాబాయి అనే దంపతులకు జన్మించారు శివాజీ గారు. 17వ సంవత్సరం వయసులోనే మొదటిసారి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్న కోటను వశపరుచుకున్నారు. ఆ రోజుల్లోనే మరో 3 సంవత్సరాల్లో కొండన రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్ని మొత్తాన్ని తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు. 1674లో రాయ్గఢ్ కోటలో వేద పండితుల మధ్య శివాజీ పేరు కంటే ముందు వేద పండితుల మధ్యలో శివాజీని క్షత్రియ రాజులకు అందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఆయనకు ఛత్రపతి అయినటువంటి బిరుదు ఇచ్చారు. 1674 సంవత్సరంలో అనేక సామ్రాజ్యాలతో దండయాత్ర చేసి 27 ఏళ్ల పాటు సుదీర్ఘంగా యుద్ధాలతోనే గడిపాడు. 27 ఏళ్ల పాటు సుదీర్ఘంగా యుద్ధం చేసి మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించి 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో ఏప్రిల్ 3, 1680 సంవత్సరంలో రాయ్గఢ్ కోటలో మరణించాడు. గొప్ప పరాక్రమవంతుడు, సుగుణశీలి కూడా. లెక్కలేని యుద్ధాలు చేసిన ఎక్కడ పవిత్ర స్థలాలను అంటే మసీదులు కానీ ఇతరత్ర మతాలకు సంబంధించినటువంటి వారిని కానీ ఎక్కడ కూడా ధ్వంసం చేయలేదు. శత్రు రాజ్యంలో ఉన్న వారికి ముసలోళ్ళు కానీ స్త్రీలను కానీ పసిపిల్లలను కానీ అనేక విధాలుగా సాయం చేసి ఆదుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ముస్లిం రాజ్యాలపై తన ఆధిపత్యం చోటు చేసుకుని దండయాత్ర చేసి అన్ని రాజ్యాలన్నింటినీ వశపరుచుకున్నప్పటికీ కూడా అనేక మసీదులను మతపరమైనటువంటి గౌరవం దక్కేటట్టుగా కొత్తగా మసీదులు నిర్మించడము, ఉన్నటువంటి ముస్లింలను గౌరవంగా కీర్తించే విధంగా సమాజంలో ఆ రకంగా దగ్గరకు తీసుకొని హక్కును చేర్చుకొని ఆ రకంగా సాయం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ విధంగా అనేక విధాలుగా చేసి ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించి భారతదేశంలో ఎందరో రాజులు ఏళ్ళప్పటికీ కూడా ఇలాంటి మంచి లక్షణాలే ఛత్రపతి శివాజీ గారిని గొప్ప మహారాజును చేశాయి. ఎందుకని ఈరోజు ఆయన గురించి స్మరించుకుంటున్నామంటే యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో కొంతమంది చనిపోతారు. చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో వారికి సంబంధించినటువంటి కుటుంబంలో నిర్వీర్యం కాకుండా వారిని హక్కున చేర్చుకొని గొప్ప మానవతావాదిగా మతాలకు కులాలకు అతీతంగా వారికి సేవలు చేసి హక్కును చేర్చుకొని వాళ్ళని ఆదరించి వాళ్ళకి సాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అందుకనే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అంటారు. మరాఠీ యోధుడు. ఎన్నో విధాలుగా యుద్ధాలు చేసినప్పటికీ కూడా కఠినమైనటువంటి మనస్తత్వం స్వభావం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ మంచి కీర్తి ప్రతిష్టలు గడించాడు. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మంచి మహారాజుగా పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా వాళ్ళ సైనిక అధికారి ఒక చిన్న ముస్లిం రాజ్యాన్ని
కైవసం చేసుకొని వచ్చేటప్పుడు ఆ రాజ్యం మీద దండెత్తి రాజును ఓడించి సామ్రాజ్యాన్ని వశపరుచుకొని వచ్చేటప్పుడు విజయ సంకేతము విజయ దుందుబి మోగించి విజయానందంతో గెలుపులో ఉన్నటువంటి ఆనందంతో బయలుదేరి వచ్చేటప్పుడు ఆ రాజు కోడలు అతి అందగత్త రూపసి సుందరాంగి అయినటువంటి ఆ కోడలను తీసుకొచ్చి ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర ఎదురుగా నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు ఈయన ఏమంటాడంటే, మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు, అమ్మా నా తల్లి కూడా నీలాంటి అందగత్త అయి ఉంటే నేను ఇంకా అందగాడిగా పుట్టేవన్నమ్మా అనేటువంటి మహోన్నతమైనటువంటి ఈ మానవత్వాన్ని చాటుకున్నాడు. ఆయన తీసుకొచ్చినటువంటి సందర్భం వేరు, కానీ ఇక్కడ రాజు ఛత్రపతి శివాజీ గారు మాట్లాడే తీరు కానీ, ఆయన చూసేటువంటి చూపు కానీ, ఆమె మీద ఉన్నటువంటి ఆదరణ కానీ తల్లితో పోల్చుకున్నటువంటి అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. అందుకే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మరాఠీ మాంత్రికుడు, మరాఠీ సామ్రాజ్యానికి అధిపతి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతుందంటే ఇలాంటి వ్యక్తిత్వం ఉండబట్టే. మహిళలు ఎంత బాగా గౌరవించాడో చూడండి. రూపసి అందగత్త ఎదురుగా నిలబడి ఒక శత్రు రాజ్యానికి సంబంధించినటువంటి ఆ రాజుకు సంబంధించిన కోడలను తీసుకొస్తే ఇతను మాట్లాడినటువంటి పదజాలము శ్రీమూర్తిని ఆ రోజే ఎంత గౌరవించేవారో అలాంటి గౌరవం కూడా మనం శివాజీ గారిని, ఛత్రపతి శివాజీ గారిని లేకపోయినప్పటికీ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మహిళలను అంత గౌరవంగా మనం కీర్తించుకునే విధంగా, గౌరవించుకునే విధంగా మంచి శివాజీ గారు దిక్చూసి అనేటువంటిది మనం మననం చేసుకుంటూ ఉండాలి ఆయన్ని. అదేవిధంగా ఈ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా మన ఒక ప్రముఖులు కొల్లూరి ప్రకాష్ రావు గారు, జిల్లా పరిషత్ హై స్కూల్ ఈస్ట్ వెంకటాపురం